మార్చావు. మీకు గుర్తుందో లేదో ఈ సన్నివేశం బైబిల్లో? నిర్గమకాండం 33 వచనాలు ఈ సన్నివేశం కనపడుతుంది. దేవుణ్ణి కాదని ఇశ్రాయేలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు, తన మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు. ఇశ్రాయేల్ అంటేనే దేవుని ప్రజలు. ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు. నా ప్రజలు అనలేదు ఆ రోజు ఆయన. హీ డిజోన్డ్ హిస్ పీపుల్. దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు. ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు. ఐ వాంట్ టు టెల్ యు దిస్. ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో, ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే, మీరు చెట్టు కింద చేరినా మీ దగ్గర దేవుడు ఉంటాడు. యు నో దాట్? మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు, మీరు దేవుడు కాదు, మీరు ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు, మీ స్నేహితురాలే, మీ స్నేహితుడే, కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు. ఉంటారు అక్కడ? మీరు ఉంటారా? మీరు నో, బికాజ్ యూ హ్యావ్ సెల్ఫ్ డిగ్నిటీ. మీకంటే ఆత్మగౌరవం లేదా ఈ దేవుడికి? ఆయనకి మీ జీవితంలో గౌరవం దొరకనప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఆయన ఎందుకు వస్తాడు? మీరు ఎంత భజన చేస్తే ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకి మ్యూజిక్ తెలియక? రేపు పరలోకంకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుంది అక్కడ మ్యూజిక్. ఇళయరాజా ఉన్నాడు అక్కడ, ఏఆర్ రెహమాన్ ఉన్నాడు అక్కడ. వాళ్ళు పనికిరారు. మ్యూజిక్ పుట్టింది పరలోకంలో, ఈరోజు మ్యూజిక్ తాండవిస్తుంది నరకంలో. God is not pleased by your music and your singing and your dress up and your programs. But if your life, if your character ఆయన గాని గణపరిస్తే, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే, మీరెంత చిన్న సంఘమైనా మీరు ఒక చోట కూడితే ఆయన అక్కడ ఉంటాడు. If you honor God, he honors